శాసనసభ్యులకి నియమాలు ఉంటాయి. పబ్లిక్ మీరు నోటుకొచ్చినట్టు అడగవచ్చు. నాది చాలా పద్ధతి అయిన ప్రశ్న అండి. సో ఎన్ఆర్ఐలకి దర్శనం ఓన్లీ ఒక్కరికే ఇస్తున్నారు. సో మేము ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే అలౌ చేయట్లేదు. ఎన్ఆర్ఐ వీసా ఉంటే ఓన్లీ ఎవరికైతే ఇమిగ్రేషన్ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. సో మాకు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే కుదరటం లేదు. దాని గురించి ఏమన్నా అమెండ్మెంట్ లాగా చేసి మీరు అడగాల్సిన ఆ ఎమ్మెల్యేలు ఏమాలంటే నన్ను అడుగుతున్నారని టీటీడీ చైర్మన్ తరపున వచ్చా. నన్ను ఇరికించకండి ప్లీజ్. స్పీకర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏమన్నా అమెండ్మెంట్ చేసి తక్కువలో తక్కువ 6 కన్నా ఎన్ఆర్ఐ కోటా కింద ఇస్తే కుటుంబ సభ్యులు అంతా సుఖంగా తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. అధ్యక్ష, నేను నోట్ చేసుకున్నాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి తరపున వచ్చాను. టీటీడీ చైర్మన్ గారి తరపున వచ్చాను, నేను నోట్ చేసుకున్నా. రెండవ ప్రశ్న అండి, ఇది కూడా తిరుమల గురించే. గత ప్రభుత్వంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా రికమెండేషన్ లెటర్స్ ఎన్ని కావాలంటే అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో మన ప్రభుత్వం మంచి వాళ్ళం కాబట్టి ఒక్కటే ఇస్తున్నారు. అది కూడా 6 ఇవ్వమంటే 4 పేర్లు రాస్తున్నారు, లేకపోతే 3 పేర్లు రాస్తున్నారు. ఈ లెటర్ ఇవ్వటం వరకు ఓకేనండి, అది తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో మాకు తెలియట్లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. ఈ ప్రాసెస్ ఎంత అంటే ఎన్ఆర్ఐలకి ఎమ్మెల్యేల ద్వారా సమ్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ లెటర్ని మేము తీసుకెళ్ళేలాగే సింగిల్ విండో మెథడ్ ఏదన్నా ఇవ్వగలరా? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే మీరు ప్రవాసాంధ్రులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులని చూసుకోవటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం అందరూ కోరుకుంటారు. మీరు ఒక్కళ్ళే వెళ్ళి రావటం అనేది అది సమంజసం కాదు. మీ తల్లిదండ్రులని, మీ ఇమీడియట్ దగ్గర బంధువులు 6 మించకుండా దర్శనం చేయించడం అనేది అది మంచి నిర్ణయం. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా 4 రోజులు, వారంలో 4 రోజులు ఇవ్వటం జరుగుతుంది. ఒక సూచన అయితే తప్పకుండా శాసనసభ్యుల తరపున ముఖ్యమంత్రి గారికి సూచిస్తాం. అదేమిటంటే ప్రతి ఎమ్మెల్యేకి వారంలో 1 ఎన్ఆర్ఐలకి, ప్రతి ఎమ్మెల్యే అంటే 175 మందికి ఒకరోజు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉండి వారి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే 1 టికెట్ కంపల్సరీగా అక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ వారి ఇమ్మీడియట్ కుటుంబ సభ్యులకి ఇవ్వమని రికమెండ్ చేయటం చాలా సమంజసంగా ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఎన్ఆర్ఐల తరపున, ఎందుకంటే మీరు ఇతోధికంగా సేవ చేస్తున్నారు. మొన్న జరిగిన పెను మార్పులో కూడా ఎంతోమంది వారి వారి పాత్ర పోషించారు కనుక ఇది న్యాయం. తప్పకుండా ఆ వారం ఆ ఎమ్మెల్యే గారికి ఎన్ఆర్ఐలు ఎవరో రాలేదనుకోండి, అది వేస్ట్ అవుతుంది. అంటే అది ఉపయోగించరు. ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇచ్చేలాగా అయితే శాసనసభ తరపున, శాసనసభ్యుల తరపున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యుల డిమాండ్ అయితే తెలియజేస్తాం. చాలా చక్కటి సూచన చేశారు, సంతోషం. ఇంకొక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ్, నెక్స్ట్ క్వశ్చన్. సో మాది మంచి ప్రభుత్వం అని పదే చెప్తున్నారు కదండి. మంచికి డెఫినేషన్ ఏంటి? ఎవరికి మంచి? అందరికీ మంచి అంటారా? అంటే వైసీపీ వాళ్ళకు కూడా మంచేనా? వాళ్ళు మంచి దాటి ఇంకేదో అయ్యారు అని అనుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ మీకు రిసీవ్ అయిందా? అంటే మంచితనానికి ఈ మధ్య నిర్వచనాలు మారినాయి. పాపం మంచోడరా అంటున్నారు. ఎవరైనా నిజంగా పూర్వం ఇంత మంచి ఆయనరా అనేవారు. కానీ పాపం మంచోడరా
అనే పరిభాషలో మీరు అన్నట్టు మంచి ప్రభుత్వం అన్నదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పాపం మంచివాడరా అంటే చేతకాని వాడని కాదు. ఈ ప్రభుత్వం పాపం మంచి ప్రభుత్వం కాదు, నిజంగా మంచి ప్రభుత్వమే. ఎవరికి అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, హాని ఖచ్చితంగా జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. కానీ మరి గతంలో మంచి వాళ్ళని, ముసలి వాళ్ళని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే కూడా ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగినాయి. కాబట్టి అటువంటి చెడ్డ పనుల జోలికి వెళ్ళని మంచి ప్రభుత్వం ఇది అనేదే ఉద్దేశం తప్ప మంచి అన్నదాన్ని మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ జనం మరీ అపార్థం చేసుకున్నారు అని అనుకుంటే ఆ మంచి అనేదానికి వేరే ఆల్టర్నేటివ్ పదం చూసుకోమని కూడా సూచన ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేలు సభలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ముందు బ్రహ్మం. అధ్యక్ష, మాది పేద ప్రకాశం జిల్లా అధ్యక్ష. మాకు నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు టైలెండ్లో ఉంటాయి. ఇక్కడ మైకు ఇటు పక్క ఉంది అధ్యక్ష. ఓకే, అయితే అదేదో సినిమాలో చెప్పినట్టుగా దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలిస్తే భూమి వైపు చూస్తున్న పరిస్థితుల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు రావటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ చదివి అమెరికా వచ్చారు అధ్యక్ష. అయితే మా దర్శి నియోజకవర్గంలో కానీ అద్దంకి నియోజకవర్గంలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా మా ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి, అది కూడా కుదిరితే ఐఐటి పెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, బాలకోటే గారు. అధ్యక్షుల వారికి నమస్కారాలు. నన్ను చూస్తే నీకు ఒకటి గుర్తుకు రావాలి. ఈ ప్రభుత్వంలో మా మీద పెట్టిన కేసులు ఏమన్నా ఎత్తివేయగలరా? అది ఏమన్నా చెయ్యగలరా? అమరావతి ఉద్యమకారులుగా మా మీద పెట్టిన కేసులను ఎత్తివేయగలరా? మేము మీకు పొలాలు ఇచ్చాము రాజధాని కోసం, ఇంకేమైనా చెయ్యగలరా అనేది మా ప్రశ్న. మూడోది ఏంటంటే అమరావతికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయన అంత హింసకు గురయ్యారు. అది గుర్తుండగా ఎందుకుంటుంది, జీవితాంతం గుర్తుంటది. అవును. ఓకే,